హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మనం 60,000 రూపాయలకి అందిస్తున్నాం విత్ 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్. అంటే ఈ 60,000 కూడా మీరు ఒకేసారి పే చేయక్కర్లేదు, 12 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసే సువర్ణ అవకాశం మీకు ఇక్కడ లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 20th ఫిబ్రవరి వరకు వ్యాలిడిటీ ఉంది. దేనికి? ఈ ఆఫర్కి. కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం వైజాగ్, హైదరాబాద్ 2 లొకేషన్స్లో అందిస్తున్నాము. 75,000 కాస్త 70,000కే మనం ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన కూడా ఈఎంఐ ఉంది. ఆఫర్ 20th ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్ దిస్ ఆల్సో. ఓకేనా? ఇది కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. మరి ఇవాల్టి ఆర్టికల్ ఏ క్విక్ రీసెట్ అనే టైటిల్తో వచ్చింది. ఇండియా కెనడా రిలేషన్స్కి సంబంధించిన ఆర్టికల్. యూపీఎస్సీ సిలబస్ ప్రకారం GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందకి ఇది వస్తుంది. ఇండియా అండ్ కెనడా ఆర్ లుకింగ్ ఎట్ ద బిగ్ పిక్చర్ యాజ్ దే పుట్ బిహైండ్ డిస్కార్డ్ అంటే అర్థం ఏంటమ్మా? డిసగ్రిమెంట్. ఇద్దరి మధ్య కొన్ని ఏకాభిప్రాయం లేని అంశాలు కొన్ని ఉన్నాయి. సో కెనడా చెప్పినవి ఇండియా యాక్సెప్ట్ చేయదు, కొన్ని ఇండియా చేయనివి కెనడా యాక్సెప్ట్ చేయదు కొన్ని. కాల్ ఇట్ డిస్కార్డ్ అంటాం, డిస్అగ్రిమెంట్ అని అంటాం. ఈ డిస్కార్డ్ని పక్కన పెట్టేసి ఇండియా అండ్ కెనడా ఆర్ లుకింగ్ ఎట్ ద బిగ్ పిక్చర్, దే ఆర్ లుకింగ్ ఎట్ ద బిగ్ పిక్చర్ అని చెప్పి రాస్తున్నారు. అంటే చిన్న చిన్న విషయాలన్నీ పక్కన పెట్టేద్దాము, ఓవరాల్గా 2 దేశాలకి ఏది మంచి వచ్చేద్దాము అని అర్థం. As India ramps up its international outreach in the year of its G20 presidency, better ties with Canada are clearly on the agenda for the government. As India ramps up అంటే ఇంక్రీజ్ ఇట్స్ ఇంటర్నేషనల్ అవుట్రీచ్ అంటే ది యాక్ట్ ఆఫ్ రీచింగ్ అవుట్, అంటే అందరికీ ఆహ్వానాలు పంపడం, కలవడం, మీట్ చేయడం. ఎందుకంటే G20 ప్రెసిడెన్సీ ఇండియా ఈ సంవత్సరం వహిస్తుంది. ఇండియాలోనే G20 మీటింగ్ జరగబోతుంది. సో ఇండియా ఈజ్ ద ప్రెసిడెంట్. సో ఇండియా హ్యాస్ టు ఎన్ష్యూర్ మ్యాక్సిమం అటెండెన్స్. ఎక్కువ దేశాలు ఈ పర్టికులర్ సమ్మిట్కి అటెండ్ అయ్యేలా చూడాలి. ఒకరికొకరికి గొడవలు ఉన్నా ఏమన్నా సరే వాటిని సద్దుమణిగేలా చేసి అందరికీ రీచ్ అవుట్ అయ్యి అందరూ అటెండ్ అయ్యేలా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇండియాకు ఉంటుంది. సో వెన్ యు ఆర్ ఏ హోస్ట్, నువ్వు కోపంతో వేరే వాళ్ళతో గొడవలు ఉన్నా సరే పక్కన పెట్టేసి యూ ట్రై టు బి ఎ గుడ్ హోస్ట్, యూ ట్రై టు మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ ఎవ్రీ వన్. అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి ఉండాలని అనుకుంటాం. అదే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు. సో ఇండియా కూడా బెటర్ టైస్ విత్ కెనడా ఆర్ క్లియర్లీ ఆన్ ద ఎజెండా. కెనడాతో మంచి సంబంధాలు మన ఎజెండాలో క్లియర్గా ఉన్నాయి ఫర్ ది గవర్నమెంట్. విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ హోస్టింగ్ కెనడియన్ ఫారెన్ మినిస్టర్ మెలనీ జోలీ ఫర్ బైలేటరల్ టాక్స్ ఇన్ న్యూఢిల్లీ. బైలేటరల్ టాక్స్ అంటే ద్వైపాక్షిక చర్చలుకి మన జైశంకర్ గారు కెనడా ఫారెన్ మినిస్టర్ మెలనీ జోలీని హోస్ట్ చేయబోతున్నారు. రైట్. సో మనకి కెనడాతో మనకున్న రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక స్టెప్ లాగా కనిపిస్తుంది. దిస్ విజిట్ ఆఫ్ జోలీ హూ విల్ బీ ఇన్ ఢిల్లీ అగైన్ ఫర్ ద G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ మార్చ్. సో ఇప్పుడు మీటింగ్ అవుతుంది, మళ్ళీ G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ మార్చ్లో జరగబోతోంది, మళ్ళీ ఆవిడ రాబోతోంది. అండ్ లేటర్ అగైన్ టు అకంపెనీ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఫర్ ద G20 సమిట్లో మళ్ళీ తను వస్తారు, మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది. విల్ బీ ఫాలోడ్ బై సెవరల్ అదర్ మినిస్టర్స్ ఫర్ అదర్ G20 మీటింగ్స్. ఇది ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్తో పాటు డిఫెన్స్ మినిస్టర్స్, ఫినాన్స్ మినిస్టర్స్, వేరే మినిస్టర్స్ యొక్క మీటింగ్స్ కూడా ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. వాటన్నిటిలో కూడా కెనడా మినిస్టర్స్తో మనం చాలాసార్లు కలవబోతున్నాం ఈ సంవత్సరం అని చెప్తున్నారు. Another reason for the acceleration in relations is Canada's deteriorating ties with China. కెనడాతో రిలేషన్స్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఇంకో కారణం ఏంటి అంటే, కెనడా వాళ్ళు చైనాతో ఉన్న రిలేషన్స్లో డిటెరియోరేషన్ కనిపిస్తుంది, అంటే వీక్ అవుతున్నాయి. సో చైనాకి కెనడాకి మధ్యలో రిలేషన్స్ వీక్ అవ్వడం అనేది ఇండియాకి పాజిటివ్ సిగ్నల్. ఎందుకంటే చైనాకి ఎవరైనా దూరంగా ఉంటే ఇండియా వాళ్ళకి దగ్గర అవుతుంది. In November, Canada announced its new Indo-Pacific strategy that marked out China as an increasingly disruptive global power. So
మన కెనడా ఇండో పెసిఫిక్ స్ట్రాటజీని అనౌన్స్ చేసింది. దాంట్లో చైనాని ఏమని మార్కౌట్ చేసింది, ఇది ఒక డిస్రప్టివ్ గ్లోబల్ పవర్. డిస్రప్టివ్ అని అర్థం ఏంటి, యథాతథ స్థితిని మార్చాలని ప్రయత్నం చేయడాన్ని డిస్రప్షన్ అంటాం. డిస్రప్షన్ అంటే అంతరాయం కలగడం. క్లాసులు సక్రమంగా అవుతున్నాయి, సడన్గా ఏదో గొడవ పెట్టాడేవాడో, క్లాస్ డిస్టర్బ్ అయింది, డిస్రప్ట్ అయింది. డిస్రప్షన్ అంటే యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాన్ని డిస్రప్టివ్ పవర్స్ అని అంటాం, డిస్రప్షన్ అంటాం. సో చైనాని డిస్రప్టివ్ పవర్ అని ఎందుకు అన్నారంటే, ప్రస్తుతం ఉన్న వరల్డ్ ఆర్డర్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుంది చైనా. దీనికి మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. సో బేసిక్గా ప్రపంచంలో ప్రజెంట్ ఉన్న వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, ఈ సంస్థలన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్ డామినెన్స్ ఉన్నప్పుడు ఏర్పాటు చేయబడ్డవి. IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, సో ఎక్కడన్నా తీసుకుంటే WTO కానీ, ఇవన్నీ వచ్చినప్పటికీ వెస్టర్న్ కంట్రీస్, US, యూరోపియన్ కంట్రీస్ చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉన్నప్పుడు వచ్చినవి ఇవన్నీ కూడా. చైనా ఈస్టర్న్ కంట్రీ కదా, చైనా, రష్యా, మన ఇండియా ఇవన్నీ కూడా ఈస్ట్ సైడ్ ఉన్నాయి. మన యూరోపియన్ కంట్రీస్, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, US ఇవన్నీ వెస్టర్న్ సైడ్ ఉన్నాయి. వాళ్ళ డామినెన్స్లో వాళ్ళకి నచ్చినట్టుగా రూల్స్ ఫ్రేమ్ చేశారు అనేది చైనా యొక్క వాదన. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నిట్లో కూడా వెస్టర్న్ కంట్రీస్ డామినెన్స్ ఉంది, వాళ్ళకి నచ్చినట్టుగా రూల్స్ ఫ్రేమ్ చేసేసారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాగే ఉంటే వాళ్ళ డామినెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు, రూల్స్ మళ్ళీ రాసుకోవాలి. అంటే ప్రపంచానికి సంబంధించి డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ రాసుకోవాలి అనే భావజాలంతో ఉంటుంది చైనా. ఉన్నదే మెయింటైన్ చేయాలి, స్టేటస్కో మెయింటైన్ చేయాలి అనే భావజాలంతో ఉంటుంది US. ఎందుకంటే US వాళ్ళే ఈ రూల్స్ అన్నీ వాళ్ళ డామినెన్స్లో వచ్చాయి, వాటిని అలాగే మెయింటైన్ చేయాలని US భావిస్తే, డిస్రప్ట్ చేయాలి, దీన్ని మార్చాలి, రీషేప్ చేయాలి అనే ప్రయత్నంతో చైనా ఉంటుంది. అందుకే చైనాని వీళ్ళు నెగిటివ్గా చూస్తారు. ఇది వీళ్ళు ఇంటర్నేషనల్ రూల్స్ని ఫాలో అవ్వరు, సిస్టమేటిక్గా ఉండరు. అందుకే చైనా ఎప్పటికప్పుడు UN క్లాజ్, యునైటెడ్ నేషన్స్ క్లాజ్ ఆన్ లా ఆన్ సీస్ అని ఉంటుంది కదా, మనకి కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ఉంటుంది కదా. సో ఇలాంటి దానిగా అంటే సముద్ర జలాల్ని వాడకం విషయంలో కావచ్చు, ఈ విషయంలో రకరకాల ఇంటర్నేషనల్ రూల్స్ని తొంగలో తొక్కుతూ ఉంటుంది చైనా. సో ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు డిస్రప్ట్. సో అదే పాయింట్ ఇక్కడ రాశారు, డిస్రప్టివ్ పవర్గా మారుతుంది, ఇంక్రీజింగ్లీ డిస్రప్టివ్ పవర్గా ఉందని చెప్పి చైనాని అభివర్ణించారు మన కెనడా వాళ్ళు. వైల్ రిఫరింగ్ టు ఇండియా యాజ్ ఎ క్రిటికల్ పార్ట్నర్, ఇండియా రిఫర్ చేస్తూ క్రిటికల్ పార్ట్నర్ అని చెప్పి మెన్షన్ చేశారు. విత్ షేర్డ్ ట్రెడిషన్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ప్లూరలిజం. అండ్ ఇండియాకి కెనడాకి తీసుకుంటే కెనడాలో డెమోక్రసీ ఉంది, ఇండియాలో డెమోక్రసీ ఉంది, కెనడాలో ప్లూరలిజం ఉంది, ఇండియాలో ప్లూరలిజం ఉంది. ప్లూరలిజం అంటే అర్థం ఏంటి, కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ వ్యూస్. అంటే రకరకాల భావజాలాలు, రకరకాల వ్యూస్ ఒకేసారి కో ఎగ్జిస్ట్ అయ్యే అవకాశాన్ని కల్పించడం ప్లూరలిజం. అంటే ప్లూరల్ అంటే ఏంటి, మోర్ దాన్ వన్ కదా, మోర్ దాన్ వన్ ఐడియాలజీస్, మోర్ దాన్ వన్ అభిప్రాయాలు, ఐడియాస్ ఒకేసారి కో ఎగ్జిస్ట్ అయ్యే ఎన్వైరన్మెంట్ ఇండియాలో ఉంది, కెనడాలో కూడా ఉంది. అందుకని మన రెండు దేశాలకి ఈ షేర్డ్ కల్చర్స్ అనేవి ఉన్నాయని చెప్పి కెనడా ఉంటుంది. In addition, Canada's search for new markets to diversify its considerable economic engagement with China coincides with India's push to conclude free trade agreements with many countries. ఇంకా చూడండి, కెనడాస్ సర్చ్ ఫర్ న్యూ మార్కెట్స్ టు డైవర్సిఫై ఇట్స్ కన్సిడరబుల్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్ విత్ చైనాతో ఎకనామిక్ ఎంగేజ్మెంట్ని ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం, టు డైవర్సిఫై. చూడండి ఇక్కడ కెనడా సర్చ్ ఫర్ న్యూ మార్కెట్స్ అంటే ఎక్కువగా చైనాతోనే ఎకనామిక్ ఎంగేజ్మెంట్ అనేది ఉంది కెనడాకి, దాన్ని డైవర్సిఫై చేయాలి. అంటే ఓన్లీ చైనాతోనే కాకుండా, అంటే ఏది కావాలన్నా మనం చైనా మీద ఎక్కువగా ఆధారపడిపోతున్నామో దాన్ని కొంచెం డైవర్సిఫై చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర డబ్బులన్నీ స్టాక్ మార్కెట్లో పెట్టేసామనుకో, రిస్క్, స్టాక్ మార్కెట్లో పెడితే నీ డబ్బులన్నీ పడిపోతే మనం మొత్తం అలా కాకుండా డబ్బుల్ని డైవర్సిఫై చేసాం అనుకో, కొంత రియల్ ఎస్టేట్లో, కొంత గోల్డ్లో పెడితే దాన్ని డైవర్సిఫికేషన్ అంటాం. సో ఒకటి పోయినా ఇంకోటి బాగుంటుంది కదా. అలాగే మొత్తం చైనా మీద డిపెండ్ అవ్వకుండా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డైవర్సిఫై ఎకనామిక్ ఎంగేజ్మెంట్. సో చైనా మీద ఓవర్ డిపెండెన్స్ అనేది చెడు చేస్తుందని భావించి వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళతో చేసుకుందాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు, చైనా ఒకవైపు. అదే టైంలో ఇండియాస్ పుష్ టు కన్క్లూడ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ మెనీ కంట్రీస్. సో దీని అర్థం ఏంటి అంటే, ఒకవైపు కెనడా వాడు చైనా మీదే ఎక్కువగా మనం ఎకనామిక్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, దాన్ని డైవర్సిఫై చేసుకోవాలి, వేరే దేశాలతో కూడా మనం ఎకనామిక్ రిలేషన్ పెంచుకోవాలి ఈ ఏరియాలో అని అనుకుంటుంది ఒకవైపు. అంటే చైనాతో ఎక్కువ
డిపెండ్ అయిపోతున్నారు. ఏది కావాలంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. నౌ లెట్స్ డైవర్సిఫైట్, కొంత ఇండియాకి కూడా షిఫ్ట్ చేద్దాం బిజినెస్ అనే ఆలోచనలో, ఇండియా లేదా పక్క దేశాలకు షిఫ్ట్ చేద్దాం అనే ఆలోచనలో కెనడా ఉంది. అదే టైంలో ఇండియా ఏంటి ప్రయత్నం చేస్తుంది, చాలా కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేద్దాము అనే ఆలోచనలో ఇండియా ఉంది. రైట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అర్థం ఏంటి, రెండు దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ జరుగుతున్నప్పుడు వాటి మీద మనం డ్యూటీ వేస్తాం, సుంకం. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెనడా నుంచి మనం ఐరన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఐరన్ పైన మనం ఇంపోర్ట్ డ్యూటీ వేసామనుకోండి, ఆ ధర పెరిగిపోతుంది కదా, 100 రూపాయలు అనుకోండి కేజీ అనుకుందాం, 20% ఇండియా సుంకం వేసింది అనుకోండి, 120 రూపాయలు అయిపోతుంది ఇండియా మార్కెట్కి వచ్చేసరికి. అలాగే ఇండియా కెనడాకి ఏదన్నా పంపించింది అనుకోండి, కెనడా వాడు కూడా సుంకం వేస్తాడు. ఈ సుంకాల్ని తగ్గించుకొని లేదా జీరో చేసుకుందామని చెప్పి రెండు దేశాల మధ్యలో జరిగే డిస్కషన్లు, తద్వారా వచ్చిన అగ్రిమెంట్ని ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటారు. ఇలా వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసే ప్రక్రియలో ఇండియా ఉంది. ఈ రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. అంటే ఇండియా వేరే వాళ్ళతో కలుద్దాము, ఎఫ్టీఎస్ సైన్ చేద్దాం అనుకుంటుంది. అదే టైంలో కెనడా కూడా చైనా కాకుండా వేరే దేశాలతో ఎకనామిక్ ఎంగేజ్మెంట్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటుంది. రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. While officials have been working to announce an early progress trade agreement this year, they are also hopeful of securing a comprehensive economic partnership agreement soon. ఇక్కడ ఈపీటీఏ ఈ ఇయర్ సైన్ చేస్తాం అనుకుంటున్నారు. అయితే చివరికి సిఈపిఏ వరకు వెళ్ళాలనేది వాళ్ళ ప్లాన్. ఈపీటీఏ అంటే ఏంటి, ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ అని. ఎర్లీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించి చేసుకునే అగ్రిమెంట్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. అయితే ప్రస్తుతం చైనా మనకి కెనడా నుంచి మనకి వస్తున్న వస్తువులు, ఇండియా నుంచి కెనడాకి వెళ్తున్న వస్తువులు ఆల్రెడీ మనకు తెలుసు. వాటి మీద అందాక ఏవైతే నడుస్తున్నాయో వాటి పైన టారిఫ్ తగ్గించుకునేలాగా ఇనీషియల్గా చేసుకునే అగ్రిమెంట్ ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్, విచ్ ఈజ్ ఈజీ టు సైన్. ఎందుకంటే ఇది కొత్త ఐటమ్స్ గురించి మాట్లాడక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న వాటి గురించి మాట్లాడేసి సుంకాలు తగ్గించుకోవాలని డిసైడ్ అయితే ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అయిపోయినట్టే. ఈ సంవత్సరం ఇది సైన్ చేయించాలనేది ప్లాన్. అయితే అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి, సిఈపిఏ, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఈ సిఈపిఏకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఓన్లీ ట్రేడే కాదు, అంటే ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్స్ మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు చైనా వాడు, కెనడా వాడు ఇండియాకి వచ్చి కొత్తగా బిజినెస్ పెట్టాలంటే ఎఫ్డిఐ వాటికి సంబంధించిన అంశాలు, ఇండియా కెనడాలో బిజినెస్ పెట్టాలంటే, ఇండియన్స్ పెట్టాలంటే దానికి సంబంధించిన అంశాలు, అలాగే వీసా రిలేటెడ్ అంశాలు, స్టూడెంట్స్ రిలేటెడ్ అంశాలు, చదువులు, స్టూడెంట్స్ ఇలాంటివి, వర్క్ పర్మిట్ రిలేటెడ్ అంశాలు, అంటే భారతీయులు అక్కడికి వెళ్ళి ఎన్నాళ్ళైనా వర్క్ చేసుకోవచ్చు, ఇట్లాంటి అంశాలు, ఇలా చాలా విషయాలను డిస్కస్ చేసేది సిఈపిఏ. ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్, ఇట్ ఈస్ మోర్ కాంప్రహెన్సివ్ దాన్ ఈపీటీఏ అనమాట. The flurry in bilateral activity is in contrast to past developments, especially after Mr. Trudeau's disastrous India visit in 2018 and his criticism of Modi government's handling of the farmers' agitation in 2021 that led to the cancellation of diplomatic activity. ఫ్లరీ అంటే ఒక్కసారిగా స్పీడప్ అయింది. ఇప్పుడు ఈ యాక్టివిటీ అనేది అసలు ఇంతకుముందు సైలెంట్గా ఉండేది, అది ఒక్కసారిగా పికప్ అయింది. ఇప్పుడు అర్థమవుతుందా, ఒకసారిగా పికప్ అయింది. మనకి ఈ ఫ్లరీ అంటే సడన్ మూమెంట్ అని చెప్పొచ్చు. మీరు సడన్గా జరుగుతున్న ఒక ఫుల్ మూమెంట్ ఎలా వచ్చేసింది, సైలెంట్గా ఉన్న యాక్టివిటీలో ఎలా జరిగింది అనేది మనం చూడాలి. ఇంతకుముందు ఎలా ఉండేది, చాలా వరస్ట్గా ఉండేది. ఎందుకంటే 2018లో ఆయన వచ్చారు ఇండియాకి, ఆ విజిట్ ఫెయిల్ అయింది. తర్వాత మోదీ గవర్నమెంట్ ఫార్మర్స్ యాజిటేషన్ హ్యాండిల్ చేసిన విధానాన్ని ఆయన క్రిటిసైజ్ చేశారు కెనడా ప్రెసిడెంట్. దానివల్ల డిప్లొమాటిక్ యాక్టివిటీ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది. అలా ఉండేది, అసలు ఏమీ రిలేషన్స్ నడిచేవి కాదు. ఇప్పుడు ఒక్కసారిగా పికప్ అయింది. ద టైస్ బిగాన్ టు బి రీసెట్ ఆఫ్టర్ హీ మెట్ మిస్టర్ మోదీ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ G7 సమ్మిట్ ఇన్ జర్మనీ లాస్ట్ ఇయర్ జర్మనీలో G7 సమ్మిట్ జరుగుతున్నప్పుడు కెనడియన్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. కెనడియన్ ప్రెసిడెంటా ప్రైమ్ మినిస్టరా చూసుకోండి ఒకసారి, కలిశారు. ఆ కలిసిన తర్వాత మళ్ళీ ఈ టైస్ లేదా సంబంధాలు అనేవి మళ్ళీ రీసెట్ అవ్వడం మొదలయ్యాయి. అంటే పాతవన్నీ పోయి అన్నీ పక్కన పెట్టేద్దాం, మళ్ళీ చక్కగా మాట్లాడుకుందామని ముందుకు రావడం అనేది జరిగింది. సెవరల్ ఇష్యూస్ రిమైన్ టు బి సార్టెడ్ అవుట్. అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయా, అవ్వలేదు. చాలా ఇష్యూస్ ఇంకా సార్ట్ అవుట్ అవ్వాలి. ఒకటి, న్యూఢిల్లీ హ్యాస్ కంటిన్యూడ్ టు ఎక్స్ప్రెస్ కన్సర్న్స్ ఓవర్ ద రిసర్జెన్స్ ఆఫ్ ఖలిస్తానీ సెపరేటిజం. ఖలిస్తానీ సెపరేటిజం పైన అది రిసర్చ్ అవుతుంది, మళ్ళీ పికప్ అవుతుంది. దాని మీద ఇండియా తన కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఖలిస్తానీ మూమెంట్ అంటే సిక్ సెపరేటిజం అనమాట. ఇండియాలో ఉన్న సిక్కులందరికీ సెపరేట్ దేశాన్ని ఇవ్వాలి, అంటే ఇండియా నుంచి మాకు సెపరేట్ చేసేయాలి, దానికి ఖలిస్తాన్ అని పేరు పెట్టాలి అని సెపరేటిస్ట్ మూమెంట్ అనమాట ఇది. చాలామంది ఇండియన్ సిక్స్ కెనడాలో సెటిల్ అయిపోయారు. సో దిస్ లాట్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ కెనడా. అక్కడ మన ఇండియన్ సిక్కుల కోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడ హడావిడి చేస్తూ ఉంటారనమాట.
సో ఇది ఎక్కువ అవుతుంది, రీసర్చ్ అవుతుంది, మళ్ళీ సర్జ్ అంటే పెరగడం, రీసర్చ్ అంటే మళ్ళీ పెరగడం, ఒకప్పుడు తగ్గి మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు అని ఇండియా కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. అండ్ కాల్స్ ఫర్ ఎ రెఫరెండమ్ ఎమిడ్ సిక్ కమ్యూనిటీ ఇన్ కెనడా యాజ్ వెల్ యాజ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వ్యాండలిజం అండ్ వైలెన్స్ టార్గెటింగ్ ద ఇండియన్ కమ్యూనిటీ దేర్. ఇంకోటి ఏంటంటే మనకి కెనడాలో ఉన్న సిక్ కమ్యూనిటీలో రెఫరెండం పెట్టాలి అంటే అభిప్రాయం సేకరణ అనమాట. మీరు చెప్పండి ఏంటి, ఖలిస్తాన్ అనేది ఉండాలా, సెపరేట్ దేశంగా ఉండాలా, సిక్కులు భారతదేశంలో భాగంగానే ఉండాలని చెప్పేసి రెఫరెండం పెడదాం అని చెప్పేసి చాలామంది అక్కడ దానికి రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఒక పక్క. అలాగే ఇన్సిడెంట్స్ ఆఫ్ వ్యాండలిజం అండ్ వైలెన్స్. వ్యాండలిజం అంటే ఏంటి, డెస్ట్రాయ్ చేయడం, పబ్లిక్ ప్రాపర్టీని డెస్ట్రాయ్ చేయడాలు ఇలాంటివి. ఇండియన్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ జరుగుతున్న వైలెన్స్ కావచ్చు, వ్యాండలిజం కావచ్చు, ఇవి కూడా భారతదేశాన్ని డిస్టర్బ్ చేస్తున్న అంశాలు. ఇన్ ఎడిషన్ కెనడియన్ ప్రొనౌన్స్మెంట్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో జరుగుతున్న రకరకాల అంశాలపైన కెనడా వాళ్ళు ఊరికే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, అడగకపోయినా సరే వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. ఇంక్లూడింగ్ ఆన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్, మన భారతీయుల హక్కుల గురించి, ఫ్రీడమ్స్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కెన్ ఆల్వేస్ సెట్ ఆఫ్ డిప్లొమాటిక్ ల్యాండ్ మైన్స్. ఇలాంటివి కెనడా ఊరికే ఇండియాలో జరుగుతున్న అంశాలపైన కామెంట్ చేయడం వల్ల డిప్లొమాటిక్ ల్యాండ్ మైన్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ డివైస్ కదా, మనకి అడవుల్లో గట్రా పెడుతూ ఉంటుంది, దాని మీద కాల్ వేసామంటే మళ్ళీ మనం కాల్ తీస్తే పేలిపోతుంది, ఎక్స్ప్లోజివ్ డివైస్. ఇలా చక్కగా నడుస్తున్న రిలేషన్స్లో ఎవడో వచ్చి ఒక కెనడా అయినా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఏదో కామెంట్ చేశారు అనుకోండి, డిప్లొమాటిక్ ల్యాండ్ మైన్ పేలిపోతుంది, అంటే సంబంధాలు మళ్ళీ తెగిపోతాయి అని చెప్తున్నారు. దిస్ హ్యాస్ బీన్ ఎ రన్నింగ్ థ్రెడ్ ఇన్ బైలేటరల్ టైస్. మన బైలేటరల్ టైస్లో మనకి జరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాల్లో ఇది ఒక రన్నింగ్ థ్రెడ్, ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. విచ్ హ్యావ్ సీన్ మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఓవర్ ద పాస్ట్ డెకేడ్స్. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతూ ఉంది. ఈ రిలేషన్స్లో అప్స్ చూసాము, డౌన్స్ చూసాము. కెనడాతో ఎప్పుడు మనకి ఒక ఫ్లాట్ రిలేషన్షిప్ లేదు, అంటే ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉండేది. రష్యా తీసుకోండి, మనకి ఎప్పుడూ ఫ్రెండే. అలాంటి రిలేషన్ కెనడాతో లేదు, అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. డిస్పైట్ ఎ మ్యాసివ్ ఇండియన్ డయాస్పోరా పాపులేషన్ అండ్ స్టూడెంట్ లింక్స్. ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి కెనడియన్ యూనివర్సిటీలో చదువుతూ ఉంటారు ఒక పక్క. ఇంకోవైపు ఇండియన్ డయాస్పోరా, ఇండియన్ పీపుల్ చాలామంది, పాపులేషన్ చాలామంది కెనడాలో బతుకుతున్నారు. అయినప్పటికీ కూడా రిలేషన్స్ అనేవి ఎప్పుడు సాఫీగా ఉన్నట్టు లేదు. కెనడా వాజ్ అమాంగ్ ద ఫస్ట్ కంట్రీస్ అసోసియేటెడ్ విత్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, బట్ ద రిలేషన్షిప్ రప్చర్డ్ ఆఫ్టర్ ఇండియాస్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ 1974. మన న్యూక్లియర్ ప్రోగ్రామ్తో వాళ్ళు అసోసియేట్ అయ్యారు ఇనీషియల్గా, కానీ 1974లో న్యూక్లియర్ టెస్ట్లు ఇండియాలో న్యూక్లియర్ టెస్టులు చేసిన తర్వాత రిలేషన్షిప్ రప్చర్ అయిపోయింది. వెన్ టైస్ బిగాన్ టు ఇంప్రూవ్ ఇన్ 1980s ఇంకా రిలేషన్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకునే టైంకి ఇట్ వాజ్ ఇండియాస్ యాంగర్ ఓవర్ కెనడియన్ షెల్టర్ టు సెపరేటిస్ట్ ఖలిస్తానీ గ్రూప్స్ బిహైండ్ ద 1985 బాంబింగ్ ఆఫ్ అన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ని 1985లో బాంబ్ చేసే ఈ సెపరేటిస్ట్ ఖలిస్తానీ గ్రూప్స్ వాళ్ళకి కెనడా షెల్టర్ ఇచ్చిందని చెప్పి ఇండియా కోప్పడింది. అండ్ ప్రొలాంగ్డ్ ట్రయల్ అంటే విచారణ, దాని మీద విచారణ చాలా కాలం సాగింది. మా వాళ్ళకి అంటే ఇండియాలో అక్యూజ్డ్కి మీరు షెల్టర్ ఇస్తారా అని చెప్పి కెనడాతో రిలేషన్ మళ్ళీ పాడైంది. రిలేషన్స్ వర్ రెస్టోర్డ్ ఇన్ 2010 విత్ ద విజిట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ టు కెనడాకి మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు విజిట్ చేసిన తర్వాత రిలేషన్స్ మళ్ళీ రెస్టోర్ అయ్యాయి. అండ్ అన్ అగ్రిమెంట్ ఆన్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అండ్ మిస్టర్ మోదీ ఇన్ 2015. ఈ న్యూక్లియర్ కోఆపరేషన్ మీద ఒక అగ్రిమెంట్ అయిన తర్వాత మోదీ గారితో 2015లో అగ్రిమెంట్ అయితే రిలేషన్స్ మళ్ళీ పికప్ అయ్యాయి. బట్ దే ఫ్లాగ్డ్ ఆఫ్టర్ 2018. 2018 తర్వాత మళ్ళీ వీక్ అయిపోయాయి. ఇక్కడ ఫ్లాగ్ అంటే మీనింగ్ వీక్ అయిపోవడం, టు బికమ్ టైర్డ్, టు బికమ్ వీకెండ్. ఫ్లాగ్ అంటే మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్ అనే మీనింగ్ ఉంది. ఫ్లాగ్ అంటే జెండా అనే అంశం అనే మీనింగ్ ఉంది. ఒక అంశాన్ని పైన అటెన్షన్ పే చేయండి అనే మీనింగ్ ఉంది. వీక్ అయిపోయింది అనే మీనింగ్ కూడా ఉంది. దిస్ ఇయర్ టైమింగ్ అండ్ ఇంటెంట్ సీమ్ ఆన్ కోర్స్ ఫర్ ఎ లీప్ ఇన్ టైస్. ఈ సంవత్సరం టైమింగ్ అండ్ ఇంటెంట్ అంటే ఉద్దేశం, అంటే ఈసారి క్వైట్ ఇంటెంట్గా ఉన్నాయి రెండు దేశాలు కూడా. ఖచ్చితంగా రిలేషన్స్ బాగు చేసుకోవాలి, ఎకనామిక్గా ఎంగేజ్మెంట్ బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశం క్లియర్గా కనిపిస్తుంది. టైమింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఫర్ ఏ లీప్ ఇన్ టైస్, లీప్ అంటే ఒకసారి పెద్ద జంప్ అనమాట సంబంధాల్లో, మళ్ళీ ఒక పాజిటివ్గా ఒక ముందుకు వేయడానికి ఒక ప్రాపర్ టైమింగ్ ఇంటెంట్ సెట్ అయింది. విచ్ కుడ్ బ్రింగ్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ గెయిన్స్. ఇది మనకి స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ గెయిన్స్ తెచ్చే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ బోత్ సైడ్స్ ఆల్సో ఫోకస్ ఆన్ సైడ్ స్టెప్పింగ్ ద పాసిబుల్ పొలిటికల్ పిట్ ఫాల్స్ అలాంగ్ ది వే. అయితే రెండు దేశాలు కూడా దేని మీద ఫోకస్ చేయాలి? రెండు దేశాలకి మధ్యలో పొలిటికల్ పిట్ ఫాల్స్ ఉన్నాయి, అంటే చిన్న చిన్న లోపాలు, ఇష్యూస్ ఉన్నాయి, రైట్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిట్ ఫాల్స్ అంటాం వాటినే. ఈ పొలిటికల్ పిట్ ఫాల్స్ మనం ఏం చేయాలి?
సైడ్ స్టెప్ చేయాలి. అంటే అన్సస్పెక్టెడ్ డేంజర్స్ అన్నమాట, చిన్న చిన్న డిఫికల్టీస్ ఉన్నాయి అంటే వాళ్ళకి మనకి ఈ ఖలిస్తానే కావచ్చు చిన్న చిన్న అంశాలు, వాటిని మనం పెద్దవి చేసుకోకుండా అవాయిడ్ చేసి ముందుకు వెళ్తే రిలేషన్స్ అనేవి బాగా పికప్ అవుతాయి అని అర్థం అనమాట. సో యూపీఎస్సీ ఆప్షనల్స్ ఎల్టీఎక్స్లో 5 ఆప్షనల్స్ అందిస్తున్నాం. 5ంటికి మీరు ఒకదాని నుంచి ఒకటి షిఫ్ట్ అవ్వచ్చు, మారొచ్చు, ఎన్నిసార్లు అయినా ఎటు నుంచి ఎటైనా షిఫ్ట్ అయ్యే ఆపర్చునిటీ ఉంది. 30,000 రూపాయలకి అందిస్తున్నాము, 5,000 పర్ మంత్. ఇది మీరు పే చేయాల్సి, ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. కోర్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ, లైవ్ ప్లస్ రికార్డెడ్ మోడ్లో ఉంటుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్. ఆఫర్ అనేది మీకు 20th ఫిబ్రవరి వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ చాలామంది వొకాబులరీ చెప్పండి అంటున్నారు. వొకాబులరీ చెప్పడానికి టైం దొరకట్లేదు. ఎకానమీ చెప్తున్నాను, యూపీఎస్సీ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ వొకాబులరీ యూ కమ్ టు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో మీరు జాయిన్ అయితే మీకు వొకాబులరీ లైవ్లోనే కవర్ అవుతుంది. మీరు ఏమైనా డౌట్స్ అడగాలన్నా నన్ను అడగొచ్చు. అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. టేక్ కేర్, బాయ్.